అనంతపురం జిల్లా కనేకల్ క్రాసింగ్ ఫామ్ హౌస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ముఖానికి మాస్కులు, చేతికి బ్లౌజులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు తిప్పారెడ్డి కుటుంబ సభ్యులను నాటు తుపాకులతో బెదిరించి నగదును అపహరించారు. 10 తులాల బంగారు నగలు, 38,500 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఒక బైక్ వచ్చి కొడవాళ్ళు ఈ నాటు తుపాకులు తీసుకొని బెదిరిస్తూ నలుగురు వచ్చారు. రెండు బైకుల్లో. తర్వాత కొద్ది దూరంలో ఇంకొక బైక్ ఆగింది చూసినాము. ఇద్దరిని పురుషోత్తం రెడ్డి అన్నని నన్ను తీసుకొని లోపల ఇంట్లోకి పిలుచుకొని పోయి బెదిరిస్తూ కొడవలు తన తుపాకుల్లో ముఖానికి పెట్టి డబ్బులు ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి, తీయండి, బంగారు ఎక్కడుందని బెదిరించినారు. బాబు తమ్ముడు, మా దగ్గర అయితే మేము రైతులు, ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము, గోల్డ్ బంగారు ఇట్లాంటివి ఏమి లేదు అనేలోపు మా స్నేహితుని దగ్గర రింగు పిక్కొని చేతిలోది, తర్వాత జోబులు చెక్ చేస్తే ఆయన దగ్గర ఒక 20,000 నగదు ఉంది. దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయినారు వాళ్ళు. తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలుగా మామూలు ఒక రూమ్లో వేసేసి నలుగురిని గడి పెట్టుకొని వెళ్ళిపోయినారు. అది బయట బళ్ళారి కనేకల్ రోడ్డుకి వెళ్ళినారో, అది ఎట్టుపోయినారో తెలియదు. అంతకుముందు వచ్చిన వ్యక్తి అయితే క్రాసింగ్ సైడ్ తిరిగినాడు. బంగారం మా భార్యది, కమ్మలు ఇవన్నీ 9.5 తులాలు 10 తులాలు అవుతుంది. ఒక చిన్న పోగు 10 తులాలకు వస్తుంది. క్యాష్ ఒక ఇద్దరు వచ్చేసి బాగా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు. నా భార్య తాళాన్ని ఇచ్చిపోండి అని చెప్తే, మేము తాళి తీసుకోంత మనుషులు కాదు, బయట వేసి ఉంటాము, తీసుకోండి అని చెప్పినారు. అయినా వాళ్ళేం వేయలే, బయట పడేయలేదు. వాళ్ళు తీసుకొని అన్నీ 38,500 క్యాష్, బంగారు అవన్నీ పుస్తలు అవన్నీ లాక్కొని వెళ్ళిపోయినారు. ఇచ్చి తిప్పారెడ్డిని ఒక వేటేసి, నన్ను కూడా ఒక వేటేసి, ఏమున్నాయి తీసియండి అయిన తర్వాత నా రింగు, 20,000 క్యాష్, వాచ్ నా తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో గోల్డ్ కూడా వాళ్ళ భార్యది అదంతా లాగేసుకున్నారు. క్యాష్ కూడా తీసుకొని వెళ్ళారు. సెల్ పాల్గొట్టేసినారు. సెల్ కూడా పోయేటప్పుడు తీసుకొని పోయినారు 3 సెల్లులు, నాది, నా ఫ్రెండ్ది. కాస్త అన్నం తిన్న తర్వాత